జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో భర్త దాచిన సొమ్మును భార్య తెలియక పోగొట్టేసింది. గాంధీనగర్కు చెందిన వీరయ్య ఇటీవల ఎడ్లను విక్రయించగా వచ్చిన నగదు 1,50,000 డబ్బును వడ్ల బస్తాలో దాచి ఉంచాడు. వీరయ్య పని మీద పొలానికి వెళ్లాడు. అయితే వీరయ్య భార్య వడ్ల బస్తాలను వడ్లు కొనే వాళ్లకు విక్రయించింది. కాసేపటికి వీరయ్య పొలం పనులు ముగించుకొని రాగా ధాన్యం బస్తా కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. భార్యను ప్రశ్నించగా వడ్లు కొనేవాళ్లు వస్తే అమ్మేశానని చెప్పింది. దీంతో భార్యకు అసలు విషయం చెప్పగా లబోదిబోమన్నారు. వ్యాపారి కోసం గాలించినా కనిపించకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అమ్ముకొచ్చిన డబ్బులు ఇంత 15 కిలోల వడ్లు కర్య వడ్లు ఉండే ఖరాబైనవి. ఆ ఖరాబైన వడ్లు ఇంట్లో ఉండే. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇంట్లో వేసి పొలం పనులకు వెళ్ళినాను. 11:20 ట్రాలీ ఆటో చింతగింజలు కొనటానికి ఎవడో వచ్చినాడు. నా భార్యకు నేను ఆ డబ్బులు అందులో వేసిన సంగతి చెప్పలేదు. వాడు వచ్చినాక ఈ సంచి తీసి ఆ సంచిలో కుమ్మరించింది. నేను 4 గంటల సుమారు ఇంటికి వచ్చినాక నాకు చెప్తే అలా డబ్బులు ఉన్నాయని నేను బాధపడి కొట్టుకున్నాము. గణపురం అక్కడ పిటిషన్ ఇచ్చినాము పోలీస్ స్టేషన్లో. గణపురం పోలీస్ స్టేషన్లో పిటిషన్ నాది న్యాయం ఏదన్నా చేసి అలా పోయిన డబ్బులు